రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపివేస్తే సహించబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా ప్రభుత్వ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తామన్న ఆయన కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపమని, చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. జై జై హే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా అని అడిగిన కేటీఆర్ కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ అని వివరించారు. అధికారిక గీతంలో కీర్తించి అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా అని అడిగారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చెరిపివేయడమేనన్నారు. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాజరికపు గుర్తులున్నాయన్న ఆయన వాటిని కూడా తొలగిస్తారా చెప్పాలంటూ ప్రశ్నించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసిందని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని ఈసీని కోరినట్లు ఆయన తెలిపారు. ఏ పాన్ నెంబర్, ఏ సంస్థ నుంచి డబ్బులు పంపిణీ జరిగిందో సీఈఓకు వివరాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ఈసీ నుంచి సరైన స్పందన రాకుంటే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తానని రఘునందనరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు చోట్ల అక్రమ రికార్డులను ఏజెంట్ల నుంచి అనధికార సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈశాన్య రాష్ట్రాల్లో రేమాల్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చెట్లు, కొండ చర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మిజోరాం రాజధాని ఐజోల్ చివరి ప్రాంతంలో కురిసిన వర్షానికి స్టోన్ క్వారీ కూలి 17 మంది మృతి చెందగా 7గురు గల్లంతయ్యారు. మిజోరాంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి మరో 2 మృతి చెందారని అధికారులు తెలిపారు. అస్సాంలోని మొరిగావ్ జిల్లాలో ఆటోపై చెట్టుపడి 17 ఏళ్ల బాలుడు మృతి చెందగా 4గురికి గాయాలయ్యాయి. లఖీంపూర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న లోయర్ సుబన్సిరి జల విద్యుత్ కేంద్రం వద్ద కొండ చర్యలు విరిగిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సోనిత్పూర్ జిల్లాలో స్కూల్ బస్సుపై చెట్టుపడగా 12 మందికి గాయాలయ్యాయి. తుఫాను ప్రభావంతో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్లో పోస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బసవరాజుపాలెంలో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. పోలేరమ్మ జాతర సందర్భంగా గ్రూప్ డాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ్రూప్ డాన్స్లకు అనుమతులు లేవంటూ ఆత్మకూరు సీఐ వేణు, ఎస్ఐ ముత్యాలరావు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, వైసీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏకమైన వైసీపీ శ్రేణులంతా పోలీసులపై తిరగబడ్డారు. ఎంత చెప్పినా వినకుండా గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులపై చేయి చేసుకున్నారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ర్యాలీలకు, డాన్సులకు, పలు పబ్లిక్ కార్యక్రమాలకు అనుమతులు లేవంటూ ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి ప్రెస్ మీట్లో వెల్లడించారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేయాలని తెలుగుదేశం నేతలు బీద రవిచంద్ర, అబ్దుల్ అజీజ్ డిమాండ్ చేశారు. పొదలకూరు, సర్వేపల్లిలో మంత్రి విచ్చలవిడిగా నగదు పంపిణీ చేశారని ఆరోపించారు. ఎన్నికల అధికారులను మంత్రి బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ వారు తమకు అసోసియేషన్ హానర్ను బహిష్కరించడం జరిగిందని హైదరాబాద్కు చెందిన ఫోటోగ్రాఫర్ సతీష్ లాల్ తెలిపారు. ఫోటోగ్రఫీ రంగంలోనే 2వ అత్యున్నత పురస్కారం భారతదేశం నుంచి తమకు రావడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. గత 10 ఏళ్లుగా ఒడిశాలోని ఆలివ్ రిడ్లీ తాబేళ్లపై, వాటి జీవన విధానంపై, మానవ తప్పిదాల వల్ల వాటికి జరుగుతున్న ముప్పుపై ఫోటో డాక్యుమెంటేషన్ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో దక్షిణదారిలో త్యాగాల పాట ఆవిష్కరణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు జర్నలిస్ట్ పాషం యాదగిరికి మధ్య గొడవ జరిగింది. దీంతో కార్యక్రమం రసాభాసగా మారింది. మహేష్ కుమార్ వేదికపై ప్రసంగిస్తుండగా పాషం యాదగిరి అడ్డుకున్నారు. ఆయన చేతిలో ఉన్న మైకును పాషం యాదగిరి లాక్కున్నారు. వేదికపైన ఉన్న వారందరూ వారిద్దరిని ఆపడానికి ప్రయత్నించారు. దళితులైన నోముల మాణిక్యరావు, ఆయన కుటుంబంపై జరిగిన దాడిపై మంగళగిరి పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు పర్ల రామయ్య విమర్శించారు. ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆయన లేఖ రాశారు. దాడిపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎస్ఐ కేసు నమోదుకు మొదట నిరాకరించారని, ఆ తర్వాత డీజీపీ ఆదేశాలతో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారని గుర్తు చేశారు. మాణిక్యరావు టీడీపీ తరఫున ఎన్నికల ఏజెంట్గా కూర్చున్నందుకే హత్య చేసేందుకు యత్నించారని మండిపడ్డారు. పోలీసుల ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నిరాకరించడం, ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో సెక్షన్ 307ను చేర్చకపోవడం వంటి ఘటనలు ఎస్ఐకు వైసీపీతో ఉన్న సంబంధాలను స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఆరోపించారు. మాణిక్యరావుపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. జన్యు వనరులను పరీక్షించడానికి కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఐసీఏఆర్ ఎన్బీపీజీఆర్ డైరెక్టర్ డాక్టర్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. హైదరాబాద్ ఇక్రిషాట్లో నూతన ఆవిష్కరణలు రూపొందించేందుకు ఐసీఏఆర్, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చెస్ సంస్థలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఇక్రిషాట్లోని ప్రపంచ కూరగాయల కేంద్రం సహకారంతో తమ పరిశోధన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం చేసుకున్నట్లు ప్రతాప్ సింగ్ తెలిపారు. దీనివల్ల రైతులకు, వినియోగదారులకు ఒకే విధంగా ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. కూరగాయల పరిశోధన, అభివృద్ధిని పెంపొందించేందుకు ఈ ఒప్పందం ప్రకారం ఓ మైలురాయిగా నిలుస్తుందన్నారు. రష్యా, ఉక్రెయిన్కు మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్కు బాస్టగా నిలిచేందుకు బెల్జియం $100 కోట్ల సైనిక సాయం అందించినట్లు ప్రకటించింది. బెల్జియంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటిస్తుండగానే కీలక నిర్ణయం తీసుకుంది.
వచ్చే 4 ఏళ్లలో ఉక్రెయిన్కు 30 F-16 యుద్ధ విమానాలను అందజేయనుండగా 100 కోట్ల యూరోల సైనిక సాయం అందించనున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. తమ భూభాగాలను తాకే సామర్థ్యం ఉన్న దీర్ఘశ్రేణి ఆయుధాలను ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు అందిస్తే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయని ఉజ్బెకిస్తాన్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారం కోసం మతం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. దేశ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన బంగారాన్ని ఒలిచి ఇచ్చారన్న ప్రియాంక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల మంగళసూత్రాలను దొంగలిస్తుందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మహిళలను కించపరిచే భాష ఉపయోగించడం దేశ ప్రధాని స్థాయికి తగదన్నారు. హిమాచల్లోని ఊనా జిల్లాలో గాగ్రిట్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక మాట్లాడారు. మోదీ తనను తాను దేవుడిగా భావించుకుంటూ మతం పేరుతో ఓటు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. గతేడాది హిమాచల్లో వరదలు సంభవించిన సమయంలో రాష్ట్రాన్ని ఆదుకోని కేంద్ర ప్రభుత్వం ధనిక పారిశ్రామికవేత్తలకు మాత్రం 16 లక్షల కోట్లను మాఫీ చేసిందని మండిపడ్డారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు వ్యతిరేకించారు. ఈ మేరకు ఏపీ రవాణా శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను మార్చిందని మండిపడ్డారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియ ప్రభుత్వం చేతుల్లో ఉంటేనే ప్రజలకు వాహనదారులకు రక్షణ ఉంటుందన్నారు. పాన్ కార్డు ఈ నెల 31 లోపు ఆధార్తో లింకు చేసుకోవాలని ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. పాన్ ఆధార్తో లింక్ కాకపోతే టీడీఎస్ రెండింతల ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ ఎక్కువ కట్ అవుతుందని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వినియోగదారులను హెచ్చరించింది. మరోవైపు బ్యాంకులు, ఫారెక్స్ డీలర్లు, ఎస్బీఎస్పీఓలు, పోస్ట్ ఆఫీసులు వంటి రిసర్చింగ్ ఎంటిటీలు ఈ నెల 31 లోపు స్టేట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను ఫైల్ చేయాలని పేర్కొంది. గడువులోపు ఎస్ఎఫ్టీలు ఫైల్ చేయకపోతే డిఫాల్ట్ అయ్యాక రోజుకు 1000 రూపాయల వరకు జరిమానా విధించనుంది. కాగా ఎస్ఎఫ్టీల ద్వారా ఎక్కువ విలువన్న ట్రాన్సాక్షన్లను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్రాక్ చేయనుంది. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మండల పెద్దగోపురంలో ప్రజలు తాగునీటి కొరతతో అల్లాడుతున్నారు. పేరుకు ఎస్సీ నియోజకవర్గమైనా ఇప్పటికీ తాగునీరు, రోడ్లు, విద్యుత్ సదుపాయాలు లేవని వాపోయారు. వేసవి కావడంతో కుళాయిలకు నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇకనైనా స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సుమారు 2 నెలలకు పైగా ఎన్నికల ప్రచారం కోసం వరుస పర్యటనలతో తలమునకలైన చంద్రబాబు విశ్రాంతి కోసం ఈ నెల 19న విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ హైదరాబాద్కు తిరిగి వచ్చారు. బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న జనాలకు బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ షాకిస్తున్నాయి. వరుసగా 3వ రోజు బంగారు ధరలు పెరగడంతో బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250 రూపాయలు పెరిగి 67,100కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 270 రూపాయలు పెరిగి 73,200 వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న వేళ కిలో వెండి ధర ఏకంగా 1,00,000 దాటింది. కిలో వెండిపై 1,200 రూపాయలు పెరిగి 97,900 వద్ద స్థిరపడింది. నెల్లూరులో ఓ మహిళా వాలంటీర్ స్థానికులకు కుచ్చుటోపి పెట్టి 60 లక్షల నగదుతో ఉడాయించింది. సుమారు 30 మంది వద్ద వడ్డీలకు డబ్బు తీసుకుని కుటుంబంతో సహా ఫిబ్రవరి 22న పరారైంది. వాలంటీర్కు నగదు ఇచ్చిన వారిలో రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు ఉన్నారు. ఓ వ్యక్తి అధికంగా 12 లక్షల రూపాయలు మోసపోయారు. అంతేకాకుండా పొదుపు గ్రూపుల్లోని 8 లక్షల రూపాయలను వాలంటీర్ తీసుకెళ్లడంతో గ్రూపు సభ్యులు అల్లాడిపోతున్నారు. రోజు ఇళ్లకు వచ్చి వెళ్తుండడంతో నమ్మి నగదు ఇచ్చి మోసపోయామని బాధితులు వాపోయారు. అమెరికాలోని టెక్సాస్లో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలి 10 లక్షల జనాభా, వ్యాపారాలకు విద్యుత్ సరఫరా నిలిచింది. టోర్నడోలు, ప్రతికూల వాతావరణం వల్ల వివిధ ఘటనల్లో 25 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాదం నుంచి కోలుకునే లోపే మరోసారి గాలివాన విరుచుకుపడింది. డల్లాస్, ఫోర్త్ వర్త్ సహా ఉత్తర టెక్సాస్ ప్రాంతంలో విద్యుత్ అంతరాయం ఎక్కువగా ఉంది. ఒక డల్లాస్ కౌంటీలోనే 3 లక్షల మంది కస్టమర్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. గ్రామీణ తూర్పు టెక్సాస్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డల్లాస్ ప్రాంతాన్ని విపత్తు ప్రాంతంగా స్థానిక కౌంటీ జడ్జి క్లే జెన్కిన్స్ ప్రకటించారు. హూస్టన్ దిశగా బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల సమయాన్ని పొడిగించారు. వచ్చే 10 వరకు నగరంలో శిక్షణ శిబిరాలు కొనసాగించాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి మే 31తోనే వేసవి శిక్షణ శిబిరాలు ముగించాల్సి ఉండగా మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. సంబంధిత జోనల్ కమిషనర్లు వేసవి శిక్షణ శిబిరాల్లో అన్ని ఆటలు, ఈవెంట్లను కొనసాగించాలని సూచించారు. అంతేకాకుండా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు కూడా అందజేయాలని ఆదేశించారు. ఈ ఏడాది వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా జీహెచ్ఎంసీ క్రీడా విభాగం ఆధ్వర్యంలో 366 ప్రాంతాల్లో 44 క్రీడల్లో శిబిరాలను నిర్వహిస్తున్నారు. మొత్తం 37 రోజుల పాటు శిక్షణ ఖరారు చేయగా 10 రోజుల పాటు శిబిరాలు కొనసాగనున్నాయి. హత్యాయత్నం కేసుల్లో అరెస్టు కాకుండా ఏపీ హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందిన గంటల వ్యవధిలోనే మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. 3 కేసుల్లో జూన్ 6 వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వగా రాత్రి 9 గంటలకు ఆయన నరసరావుపేట చేరుకుని స్థానికంగా ఓ హోటల్లో బస చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు మాచర్ల ఎస్పీ మల్లికా గార్గ్ ఎదుట హాజరయ్యారు.
ప్రతిరోజు ఎస్పీ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆయనకు షరతు విధించింది. ఈవీఎంల విధ్వంసం, హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపులు తదితర అభియోగాలతో నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ నెల 15న రాష్ట్రం దాటి పారిపోయారు. గేట పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు, వీవీప్యాట్లను నేలకేసి కొట్టిన ఘటనను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూసి ఈసీ తీవ్రంగా స్పందించడంతో అప్పటికప్పుడు ఆయన అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.